ఓకే. సో, మనం ఫోటోషాప్‌లో ఒక లీఫ్‌ని మనం ఎలా డిజైన్ చేయాలో ఫస్ట్ చూద్దాం. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫోటోషాప్‌లో ఇక్కడ గైడెడ్ లైన్స్ తీసుకోవాలంటే, ముందు మనం వ్యూ మెనూలోకెళ్ళి, ఇక్కడ రూలర్స్ అనే ఆప్షన్‌ని మనం ఎనేబుల్ చేయాలి. అంటే కంట్రోల్ ఆర్. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక గైడెడ్ లైన్ని ఇలాగా డ్రాగ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే పెన్ టూల్ తీసుకొని ఇక్కడ పాత్ అనే ఆప్షన్లోకి మనం పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మనకి ఎలా కావాలనుకున్నామో ఆ షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని, ఇక్కడ మనకి కన్వర్ట్ పాయింట్ టూల్ అని ఉంటుంది. దాంతో మనం ఏం చేయాలంటే ఇలాగా ఒక రౌండ్ షేప్ వచ్చేటట్లాగా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, మనం మౌస్ తాలూకా రైట్ క్లిక్ చేయాలి. అందులో మేక్ సెలెక్షన్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఓకే అని చేయాలి. ఎందుకనంటే పార్ట్ని మనం సెలెక్షన్ చేయడం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం లేయర్లోకి వచ్చి న్యూలోకి వచ్చి లేయర్ అని చెప్పి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనం ఫోటోషాప్లో డి ప్రెస్ చేస్తే డిఫాల్ట్ ఫోటోషాప్ కలర్ వస్తుంది. ఎక్స్ ప్రెస్ చేస్తే కలర్ అనేది మనకి స్వాపింగ్ అవుతుంది. ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్కి మనకి ఉపయోగపడుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రష్ టూల్ అనేది మనం తీసుకోవాలి. ఇందులో మనం ఏం చేయాలంటే సాఫ్ట్నెస్, దాని తాలూకా సైజు మనం ఇంక్రీజ్ చేసుకొని హార్డ్నెస్ 0 చేసుకొని, మనకి ఫస్ట్ కలర్ ఇక్కడ ఏం చేయాలంటే ఎల్లో కలర్ తీసుకోవాలి. అయితే ఎల్లో కలర్ అనేది మనకి ఎలా వస్తుంది, రెడ్ ప్లస్ గ్రీన్ చేస్తే మనకి ఎల్లో కలర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ దూరం నుండి అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కలర్ని ఇలాగ మనం స్ప్రే చేయాలి, ఫిల్ చేయకూడదు. ఓకే. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. వేరే న్యూ లేయర్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా అందులోనే మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుంటా. సో గ్రీన్ కలర్ కూడా ఇక్కడ ఏం చేస్తానంటే నాకు కలర్ని స్ప్రే చేసుకుంటా. ఇలా చూసారా, అంటే నీట్గా మనం కలర్ని స్ప్రే చేసుకోవడం మనకి రావాలి ఇలా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే బ్లాక్ కలర్ మనం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ దూరం నుండి అంటే లీఫ్ అనేది థిక్గా మనకి కనిపించడం కోసం మనం లైట్గా క్లికింగ్ చేసుకొని వెళ్ళాలి ఇలా. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ని మనం ఫాలో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ డి చేసి ఇక్కడ మనం వ్యూ మెనూలోకి వెళ్ళి గైడ్స్లోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ అని చేయాలి. ఆ తర్వాత కంట్రోల్ ఆల్ట్ ఏ అని చెప్పేసి, కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్, కంట్రోల్ ఈ అంటే మర్జ్ డౌన్ అని చెప్తారు. సో అది అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క లేయర్ని ఏం చేయాలంటే కంట్రోల్ జే చేయాలి. సో కంట్రోల్ జే అంటే ఏంటి, డూప్లికేట్ కాపీ అని అంటారు. తర్వాత కంట్రోల్ టీ. సో కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ పివట్ పాయింట్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ వర్టికల్ అని మనం పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాగా దగ్గరగా మనం
చేసుకొని ఈ రెండు లీవ్స్ని కంట్రోల్ ఈతో కంబైండ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ టీ చేసి మనం ఇక్కడ రీస్కేల్ చేయాలి. అంటే ఆల్ట్ పట్టుకొని ఇలాగా సైజుని మనం తగ్గించాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టిన తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ పీవోట్ పాయింట్ని ఇక్కడికి నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ రొటేషన్ ఆప్షన్లో ఇక్కడ 30 degrees ఇస్తాను. ఇచ్చి ఎంటర్ ఎంటర్ 2 సార్లు ప్రెస్ చేయాలి. అది అయిపోయిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ ప్రెస్ చేసుకొని మనం వెళ్తే ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ ఏ కంట్రోల్ ఈ అంటే కంబైన్ ద లేయర్స్. తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం ఇలా స్కేల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్కేలింగ్ ఇలా చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసుకొని ఇక్కడ నేను 15 degrees అని ఇస్తాను. ఇచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేసుకుంటాను. సో ఎంటర్ కొడితే అప్పుడు నాకేమవుతుందంటే ఈ రకమైన డిజైన్ అనేది మనకి ఫోటోషాప్లో మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది మనకి బ్రష్ టూల్ అండ్ పెన్ టూల్ యూజ్ చేసుకొని మనం ఎలాగ పెయింటింగ్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ.